జై శ్రీరామ్. నా పేరు సుదర్శన్. నేను శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క మనవి ఏంటంటే, హైదరాబాదు జిల్లా ఉంది, మల్కాజ్గిరి జిల్లా ఉంది, మరి సికింద్రాబాద్ని జిల్లా ఎందుకు చేయరు? సికింద్రాబాద్లో కట్టే ట్యాక్సులు కానీ ఏది కానీ హైదరాబాద్లో చూపిస్తారు. మన హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కడి పోతుందో నాకు అర్థమైతలేదు. కాబట్టి సికింద్రాబాద్ జిల్లా చేయాల్సిందిగా గత 15 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే సికింద్రాబాద్కు ఘనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రను కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా ప్రపంచంలోనే సికింద్రాబాద్ జిల్లా, సికింద్రాబాదు ఉజ్జయిని మాంకాళి టెంపుల్, లష్కర్ బోనాలు, పరేడ్ గ్రౌండు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కూడా పెద్ద పెద్ద మేధావులు పోటీ చేశారు. అక్కడ పార్లమెంట్లో కూడా సికింద్రాబాద్ అంటే పెద్ద పేరున్నది. అటువంటి సికింద్రాబాద్ను జిల్లా చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు? సిద్దిపేట జిల్లా 5.5 లక్షలు, సిరిసిల్ల జిల్లా 7.5 లక్షలు, ఇట్లా చేసుకుంటూ పోయారు. కమస్కము 70 లక్షలు 80 లక్షలు ఉన్న సికింద్రాబాద్ని జిల్లా ఎందుకు చేస్తలేరో నాకు అర్థమవుతలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు సికింద్రాబాద్ని జిల్లా కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంటు. హైదరాబాద్ పార్లమెంటు జిల్లా చేసిరు, మల్కాజ్గిరి పార్లమెంటు జిల్లా చేసిరు. సికింద్రాబాద్ని ఎందుకు మీరు జిల్లా చేస్తలేరో ప్రజలకు చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు జిల్లాను చేయాలి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాను ఆ పేరును కొనసాగించాలి. దాన్ని ఎట్టి పరిస్థితులు తొలగించవద్దు. ఎందుకంటే రంగారెడ్డి అనే పేరు చరిత్రలో మిగిలిపోతుంది. అటువంటి రంగారెడ్డి జిల్లాను పేరు తొలగించి వేరే పేరు పెడతా అంటే మాత్రం అది పద్ధతి కాదు. ఇలా ఎందుకంటే అందరూ ప్రజలు గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు సికింద్రాబాద్ జిల్లా కొత్తగా చేయాలి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాను కొనసాగించాలి అదే పేరుగా. నా పేరు సుదర్శన్, శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.